హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మళ్ళీ మేము ముందుకైతే వచ్చేసినాం. ఇంత వరకు అయితే వీడియోలో మేము బెంగళూరు రీచ్ అయ్యేంత వరకు చూసారు కదా. రీచ్ అయినామండి. ఈ స్టేషన్ వచ్చేసి బెంగళూరులో యశ్వంత్పూర్ స్టేషను. మేము వచ్చేసి 1వ నెంబర్ ప్లాట్ఫామ్ మీద దిగినాము. ఇటు సైడ్ వచ్చేసరికి 6th నెంబర్ ప్లాట్ఫామ్కి వస్తే ఎగ్జిట్ ఉంటుంది. బయలుదేరినాము. దానికి అపోజిట్నే మెట్రో రైల్వే స్టేషన్ కూడా ఉంది. అక్కడ రాగానే మేము ఫస్ట్ అయితే మా తమ్ముడికి ఫోన్ చేసినాం. మా తమ్ముడు వచ్చేసి ఇక్కడనే జాబ్ చేసేవాడు కాబట్టి మాకు కొంచెం ఐడియా ఉండడానికి తిరగడానికి కూడా కొంచెం వాడు బెటర్ కాబట్టి వానికైతే ఫోన్ చేసినాము. వాడు అంతకుముందే ఫోన్ చేసిన వానికి తెలియకుండా వచ్చేసాం అనమాట మేము. ఇక మొత్తానికి వాడు చెప్పింది ఏంటంటే మెట్రో ఎక్కి అక్కకి ఇక్కడ దిగురు అని చెప్పిండు. మేము మెట్రో స్టేషన్ కాడ తీసుకొని పైనకు వచ్చేసి స్టేషన్లో నిల్చున్నాము. నేను మెట్రో ఎక్కడం అయితే ఫస్ట్ టైము. ఇంతకుముందు ఎప్పుడు ఎక్కలేదు. హైదరాబాద్లో ఉంది కానీ పోయినాం కానీ అక్కడ ఎప్పుడు ఎక్కలేదు. ఇక్కడ ఫస్ట్ టైము. కొంచెం టెన్షన్గా భయంగా ఉంది. ఎగ్జిట్ గిట్ మెట్రో కూడా ఎక్కేసా నేను. నేను కూడా ఫస్ట్ ఈరోజు ఇట్లా జస్ట్ జర్నీ ఇట్లా ఎంజాయ్ చేసి సరే ఆటలు అయితే లేదు. మెట్రో ఈ పిల్లలు అడిగితే మన గేట్ ఇస్తారు. ఈ పిల్లలు తీసుకువెళ్ళిపోయి బెంగళూరు సిటీ పిల్లలు వాష్రూమ్ సార్ టాయిలెట్ రైట్. సిటీలో ఎట్లా తిరుగుతామో ఈడ అట్లా తిరుగుతున్నాము. డాబా మ్యాన్షన్ డాబా అది హోమ్స్. వాడైతే యశ్వంత్పూర్ స్టేషన్ కాడ మెట్రో ఉందని చెప్పాను కదా, అక్కడ ఎక్కి శాండీ సోప్ అని ఇట్లుంటుంది అక్క దిగురని చెప్తే అక్కడైతే దిగేసినాము. అక్కడ నుంచి అంటే యశ్వంత్పూర్ స్టేషన్ నుంచి శాండీ సోప్ స్టేషన్ వరకు అయితే ఈచ్ వన్ 10 రూపీస్. అక్కడ రీచ్ అవ్వగానే మళ్ళీ నేను మా తమ్మునికి ఫోన్ చేసిన, ఇంటికాడ నుంచి మా అక్క వాళ్ళందరూ ఫోన్ చేస్తారు. మా చిన్నను కూడా వీడియో కాల్ చేసి మాట్లాడిన తర్వాత మేమైతే కొంచెం ముందుకైతే బయలుదేరినాము. ఓరియన్ మాల్ ఉంటుంది అక్కడికైతే వెళ్ళిండక కొంచెం ఇట్లా చూడుర్రి అని చెప్పి మా తమ్ముడు అన్నాడు. ఆడ పెద్ద షాపింగ్ మాల్ అండి. నేనైతే అంత పెద్ద షాపింగ్ మాల్ అసలు ఎప్పుడు చూడలేదు. స్టేటస్ పెట్టిన వీడియో పెట్టగానే స్టేటస్ పెట్టిన. ఇక దిగంగానే అయితే లేదండి, కొంచెం ముందుకు నడుచుకుంటూ వచ్చినాం. మాకు ఎక్కడ ఉంటుందో తెలియదు. ఇక కొంచెం మ్యాప్లో చూసుకుంటా అటు ఇట్టి మొత్తం వెనకైతే ఓరియన్ మాల్ దగ్గరికి అయితే వచ్చేసినామండి. ఇక మ్యాప్ ఉంది కాబట్టి కొంచెం అలా మనం సెర్చ్ చేస్తే మనకు తెలిస్తే రూట్ మ్యాప్ కూడా చూపిస్తుంది కాబట్టి కొంచెం అట్లా ధీరతను కూడా వినమనమాట. ఏమైనా తెలియని ఉంటే అక్కడ మనం సెర్చ్ చేస్తే మనకి ఈజీగా తెలిసిపోతుంది. ఇక మస్తు మందూరు కానీ అక్కడ తెలుగు అయితే ఎవరికి రాదండి. మ్యాక్సిమం వస్తే ఇంగ్లీష్ వస్తుంది కానీ తెలుగు మాత్రం ఒక్కరికి కూడా రావదు. వాళ్ళు మాట్లాడుకునేటప్పుడు కూడా ఒక్క దగ్గర కూడా తెలుగు వినిపించిన దాఖలాలే లేవు నాకైతే. మొత్తం ఇంగ్లీషు, హిందీ, ఆడ కన్నడ, అది ఏం భాష ఉంటుంది అక్కడ వాళ్ళ భాష తప్ప మన భాష అయితే అసలు లేనే లేదు. ఇక్కడ నుంచి మొదలుకుంటే అక్కడ వరకు ఉంది. ఎన్ని ఫ్లోర్లు అంటే ఒక ఇంచుమించు 10 ఫ్లోర్లు ఉంది, ఇంకెక్కువనే ఉండొచ్చు. నేనైతే కౌంట్ చేయలేదు. మా శ్రద్ధ అయితే ఫోన్ చేసింది, మమ్మీ ఎక్కడుర్రు ఇంకా ఆమెకు అదే టెన్షన్ ఉంది, మేము ఎటు పోతున్నాం అని చెప్పేసి. ఇక చెప్పిన నాన్న ఇక్కడ ఉన్న ఇది అంటే మమ్మీ నాకేమన్నా తీసుకురా అని అన్నది. సరే వీలైతే చూస్తా అని చెప్పేసిన నేను. నా బ్యాక్ సైడ్ చూడండి ఒక అతను తన డాగ్ని ఎత్తుకొని నిల్చుండు. మన బేబీని ఎట్లా ఎత్తుకుంటామో అట్లా కొంతమంది అయితే డాగ్స్ ఇట్లా తీసుకొస్తారు. మా చిన్నోడు అయితే తిని నిద్రపోయిందట. చూపిమంటే చూపిస్తుడు. ఇక శ్రద్ధ ఒకతే మాట్లాడింది నాతోనైతే. మమ్మల్ని బయట మంచిగా నిద్రపోతుంది. చల్ పోదాంపా. మొత్తానికి షాపింగ్ మాల్లో మాత్రం అడుగు పెట్టేసాము. అక్కడ ఎట్లుంటుంది ఏం కథ అని మాకు తెలియదు. కొంచెము ఇక మన దగ్గర ఉన్నట్టు ఉండదని నేనైతే అనుకున్నా. ఇక పోగానే అసలు ఫస్ట్ ఎక్కడ ఏది అంటే ఆ సెక్షన్ మొత్తం అదే ఉంది. ఇంత పెద్ద ప్లేస్లల్లో అట్లా ఎంత ఉందో అసలు నాకైతే మొత్తం ఇట్లా అనిపించింది. నాకైతే మంది ఒక్కొక్క ధర ఒక్కొక్క ధర రష్ లేరు. ఏది కావాలంటే వాళ్ళు టక తీసుకుంటారు, కొనుక్కుంటారు. ఎవ్వరి పని వాళ్ళది, ఒకళ్ళు పట్టించుకునేదే లేదు. ఎవరు వేరే వాళ్ళనమాట. ఇక పైనకు ఇటు సైడ్ స్టెప్స్ ఉన్నాయి, ఒకసారి ఏమో ఇట్లా ఎక్కితే పోతారో అదొకటి ఉన్నది. మేమైతే తిరుగుతామున్నాము. ఏడేముంది ఇంకా మనకు తెలియదు కాబట్టి మెల్లమెల్ల చూసుకుంటూ పోతా ఉన్నాము. ఇక నేను వచ్చేసి ఒక దగ్గర
పర్సు అడుగుతాను కదా ఇంతకుముందు వీడియోలో, మీకు పర్స్ ఎంత కాస్టో చెప్పండి, హ్యాండ్స్ గ్లౌజ్ కాస్ట్ ఎంత పెట్టండి అంటే కొంతమంది అయితే దగ్గర మామూలుగా పెట్టి వాళ్ళ పేరు అయితే అనౌన్స్ చేస్తాను చెప్పిన, ఆ వీడియో అయితే పెట్టలేదు, పెడతా ఖచ్చితంగా. నేను ఇది ఫుల్ వీడియో వచ్చినాక షార్ట్ పెడదామని ఊకున్నా నేను, అందుకే వాళ్ళ నేమ్స్ అయితే అనౌన్స్ చేయలేదు. కొంతమంది అయితే దగ్గర పెట్టిరని చెప్తున్నా కదా. ఇక మెల్లమెల్ల నడుచుకుంటూ పోయినాము, ఆ పర్స్ దగ్గరికి అయితే వచ్చేసినాం. ఇదే పర్స్ అండి, నేను అడిగిన అసలు ఎంత ఉంటుందో కొనుక్కుందామని చెప్పేసి. దాని కాస్ట్ వచ్చేసి 11,000 అట. ఆ పర్సుకు డిస్కౌంట్ పోగా లాస్ట్కి 9,000కి ఇస్తాడు హ్యాండ్ అది బ్యాగ్. అది నేనైతే షాక్ అయినా. ఇక సరే మనం ఇక్కడ ఏం కొనలేము, మామూలు వాళ్ళు అయితే అసలు ఏం కొనరు. స్టార్టింగ్ ప్రైస్ మనకి ఇంచుమించు ఒక 1,500 అబోనే ఉన్నది. హ్యాండ్ ఖర్చు ఉంటుంది కదా, మన ఖర్చు ఒకటే ఎంత 1,650 రూపీస్ అంటే 1,650 రూపాయలు ఉన్నది. మన ఖర్చుపై అంత రేటు ఉంటే ఇంకేమైనా కొనుక్కోవాలంటే కొనుక్కుంటామా, మామూలుగా మనమైతే ఏం కొనుక్కోలేము. ఇక బాగా మనకేంటిది నెల సంపాదన ఎక్కువ వాళ్ళు అయితే కొంటారు, కానీ కొంటున్నారు అక్కడ ఏం ఆగట్లేదు. ఎన్ని పైసలు ఉన్నా ఏది ఉన్నా వాళ్ళ బడ్జెట్ ప్రకారం కొనుక్కుంటూనే ఉన్నారు. మస్తు మంది షాపింగ్ అయితే చేస్తారు, కానీ మనలాంటి మిడిల్ క్లాస్ వాళ్ళైతే అక్కడ చేయలేమండి. హ్యాండ్ గ్లౌజ్ అడిగిన కదా, గ్లౌజ్ వచ్చేసి 2,100, 2,100 చిన్న 1 year బేబీ హ్యాండ్ గ్లౌజ్ మాత్రమే. ఎక్కువసేపు తిరిగి అట్లా బాగా అయితే తిరిగి వచ్చి నేను తలసిపోయి ఒక దగ్గర కూర్చున్నప్పటికీ. లేట్ అవుతుంది. ఇస్కా ఇక బయట కూర్చొని అయితే మేము తీసుకున్న అప్పాలు కొన్ని మురుకులు ఉన్నాయి కదా, కొంచెం స్నాక్స్లకి అయితే తిన్నాము. అప్పుడు టైం వచ్చేసి 4:30 ఇట్లా అవుతుంది. ఇక కొద్దిసేపు ఆడ మొత్తం లోపల తిరిగినాక బయటకు వచ్చి ఇక మళ్ళీ మ్యాప్ చూసుకొని ఎటు పోవాలని చెప్పేసి మెల్లగా నడుచుకుంటూ బయలుదేరుతూ ఉన్నాము. అక్కడ ఏంటిది ఇస్కాన్ టెంపుల్ కూడా ఉందన్నారు. ఎక్కడ కూడా పోవాలనుకున్నాం కానీ మా తమ్ముడు వస్తున్నాడు, వాని కోసం అయితే వెయిట్ చేసినాం బయట. రోడ్లు మాత్రం మస్తు పెద్దగా ఉన్నది, కానీ ప్రతి ఒక్క చోటికి మెట్రో వెళ్తుంది, వెహికల్స్ కూడా వెళ్తాయి, బస్సులు అవన్నీ ఉన్నాయి. ఆటోలకు అయితే మస్తు ఎక్కువ ఛార్జ్ చేస్తురండి. ఇస్కాన్ టెంపుల్ పక్కనే ఉంటుంది, దానికి 250 రూపీస్ అన్నాడు. మెట్రో ద్వారా పోతే మాత్రం ఓన్లీ ఎంత 20 రూపీస్ అయితే వచ్చిపోయింది. 25th మేము పోయేది. మా తమ్ముడు వచ్చిండు, వాడు ఈయన జాబ్ చేస్తాడు. మా వాడు చెప్పాలి, మా తమ్ముడిని ఫోన్ చేసి వచ్చిందని చెప్తే వీడే మా తమ్ముడు, వాడు ఈయన ఉంటాడు. 1 year అవుతుంది, 3 years 1 year అయిపోతుంది ఇక్కడ జాబ్ చేయబట్టి. కలిసిండు కాదు అట్లా అది కొంచెం తిరిగి అప్పుడు దోస్తులతో వస్తారు కదా అప్పుడు. మేము దానికి వచ్చినాము, మేము మళ్ళీ మెట్రో వచ్చినాము. బావా నేను వచ్చిందా, నాకు భయం అవుతుంది. ఆ కాయిన్ పెట్టగానే వస్తుంది అసలు. ఎట్లా నేను ఓపెన్ అయింది అని చూడలే. మేము ఇప్పుడు కట్టపోయింది తిరుగుతూనే ఉన్నాము. ఇలా మొత్తం మరి మా ఊరికి వస్తావా? మెట్రో వెంబడి తిరుగుతున్నాం మేము. ఇప్పటికే ఎక్కిందిదేనా మనం వచ్చి కూడా. రోడ్లు కూడా విశాలంగా పెద్దగా ఉన్నాయి, కానీ బస్సులలో ట్రావెల్ చేస్తే మాత్రం మనకు 2-3 గంటలు పడుతుంది. మెట్రో ద్వారా అయితే ఈజీగా 10 minutesలో ఇట్లా రీచ్ అయిపోతున్నాము. మేము మొత్తం మా తమ్ముడు చూపించి కదా మెట్రోలో ఎన్నిసార్లు ఎక్కినామో ఎన్నిసార్లు దిగినామో అన్న మాకే తెలియదు. బడ్జెట్ కూడా తక్కువ ఫ్రెండ్లీలో ఉన్నది. బస్సుకు మెట్రో కొంచెం దగ్గరనే ఖర్చు, కానీ మనము బస్సుకు పోతే మాత్రం చాలా లేట్ అయితే. ట్రాఫిక్ అయితే ఫుల్ ట్రాఫిక్ ఉందండి, మన సిటీల కంటే కూడా ఎక్కువ ట్రాఫిక్ ఉంది బెంగళూరు. మా తమ్ముడు అయితే అక్కడ ఒక మాల్ ఉందట, అక్కడ తీసుకోవద్దా అని చెప్తుంటే పోతున్నా కొద్ది కూరగాయలు అయితే మస్తు వచ్చినాయండి. అక్కడైతే ఫ్రూట్స్ అయితే అన్ని రకాల ఫ్రూట్స్ ఒక సైడు, వెజిటేబుల్స్ ఒక సైడు ఇట్లున్నది. ఈ అక్కడ నుంచి అయితే విధానసభ మనము యశ్వంత్పూర్ రైల్వే స్టేషన్ లో దిగినని చెప్పిన కదా, దాని ఆపోజిట్ లో మెట్రో స్టేషన్ ఉంటుంది. అక్కడ ఎక్కినామంటే అక్కడ టికెట్ మనం విధానసభకు తీసుకుంటే ఇక్కడ దించుతుంది. మెట్రో స్టేషన్ పక్కకు ఉంటుంది ఈ విధానసభ అనేది. ఇక మనకు బయట ఉంటుంది కానీ లోపలికి ఎంట్రెన్స్ అయితే ఉంటుంది. బయట వ్యూ చూసి రావచ్చు మనము. ఇప్పుడైతే మేము విధాన్ సౌదా
విధాన్ సౌత్ అంబేద్కర్. కర్ణాటక బెంగళూరు. వీడికి వచ్చినందుకు ఇలా పొద్దుగాల నుంచి కొద్దిగా ఆగి తిరుగుతూనే ఉన్నాం. మరి మంచిగా ఇక్కడికి వచ్చినాము, ఆడిపోతే ఇంతసేపు అన్ని తిరిగినాము. టైం అనుకున్నా డాన్సులు అన్ని చూసినట్టే. 2 మాల్స్ తిరిగినాము, 2 అవి తిరిగినాము వచ్చిన మధ్యాహ్నం టైం నుంచి వెళ్ళి. మళ్ళా చాలు. ఇదేమో హైకోర్టు అట్ట, కర్ణాటక హైకోర్టు. బ్లూ కలర్ దీనికి ఆపోజిట్ హైకోర్టు ఉందట. బాగుంది తెలుసా, ఎక్సలెంట్ ఉంది, ఎంత బాగుంటుంది, సూపర్ ఉంది. దగ్గర కలర్ దాని మీద ప్యాలెస్ ఉంది చూడు. అక్కడ ఫస్ట్ టైం పోయే వాళ్ళమైతే కొంచెం తెలుసుకొని ఉన్నా, లేదంటే మనకు అక్కడ తెలిసిన వాళ్ళు ఉంటామన్నా పోతే మాత్రం ఈజీగా అయితే ప్రాసెస్, లేదంటే కొంచెం ఇబ్బంది అవుతుందండి. ఇక్కడికే కానీ ఎక్కడికైనా అంతే, మనం తెలిసిన వాళ్ళన్నా తెలుసుకున్నా పోవాల్సిందే. అంబేద్కర్ చెప్పారు కదా, అక్కడైతే విగ్రహం ఉంది. బయట అయితే చాలా మంది వస్తురు పోతురు, ఫొటోస్ తీసుకుంటారు. డేలో ఇంత మంచిగా ఉండపో మరి మిస్ అంటే మన రాందే నయమైంది. డేలో అయితే నియర్ బై కుషాల్ స్టోర్స్కి అంటే నువ్వు ఎక్కడ తీసుకున్నావు కదా వాళ్ళ దగ్గరికి వెళ్తే అక్కడ కానీ మరి ఇంత అలసిపోలేదు. మేమైతే అక్కడ ఇంచుమించు ఒక 1/2 అవర్ పైగానే ఉన్నాము. మస్తు అనిపించింది. ఏం చెప్పిన ఇంతకుముందు వీడియోలో చెప్పినట్టు డేలో వచ్చేదానికంటే నైట్లో వచ్చిందే బెటర్ అయింది. మేము చీకటి యాక్చువల్ తొందర వద్దాం అనుకున్నాము, కానీ వీలుగాక అక్కడక్కడ అంతకు ఒక దగ్గర దారి కూడా తప్పిపోయినాము. ఆడ మెట్రో స్టేషన్ ఒక దగ్గర ఎక్కియాల్సింది ఇంకో దగ్గర ఎక్కినాము, కొంచెం కన్ఫ్యూజ్ అయిపోయింది. దానివల్ల కొంచెం లేట్ అయిపోయింది. ఎట్టకెళ్ళక మాకు వ్యూ మంచిగా ఉన్నందుకు లేట్ అయిందేమో అనుకుంటున్నాను నేను. వెళ్తుంది అక్కడ వెళ్తలేదు, అందుకే రాలేదు. సూపర్ సూపర్ వస్తుంది. మా కోసం మా తమ్ముడు ఎల్లుడి బంద్ చేసి మాతో మీకు రూమ్స్ మీ ఆఫీస్ దగ్గర ఉంటాయా? ఇదైతే మెట్రో లైన్ ఉంది కదా, మనకు పింక్ కలర్ లైన్ ఒక చూపిస్తుంది, గ్రీన్ కలర్ లైన్. అవి వచ్చేసి రూట్ మ్యాప్. కొంతవరకేమో గ్రీన్ కలర్ లైన్ మీద వస్తాము, కొంతవరకేమో పింక్ కలర్ లైన్ మీద వస్తాము. మనకు యశ్వంతపూర్లో ఎక్కినప్పుడు మాత్రం గ్రీన్ కలర్ లైన్ ఎక్కుతాము. తర్వాత మేము పింక్ కలర్ లైన్ మీద వచ్చేస్తాము. కృష్ణారాజపురం స్టేషన్ మెట్రో స్టేషన్ మెట్రో దగ్గర ఇటు సైడ్ రూమ్ కోసం రూములు అయితే 3000 2000 ఉన్నాయి. ఇద్దరు మా తమ్ముడు మా ఆయన ఇద్దరు సీరియస్గా రూమ్ లేడు ఉన్నాయని చూస్తారు. ఎందుకంటే రేపు అంటే మళ్ళీ ఆఫీస్ ఫుల్ అవుతుంది కాబట్టి దాని దగ్గరలో తీసుకుంటే కొంచెం ఈజీ అవుతుంది. రేపు పొద్దున 10 బట్టలు. మేము మెట్రో నుంచి వెళ్ళి యశ్వంతపూర్ స్టేషన్ నుంచి వెళ్ళి కృష్ణరాజపురం స్టేషన్ వరకు అయితే మెట్రో నుంచి వచ్చేసినాము. అక్కడ నుంచి బస్ ఎక్కి గూగుల్ ఆఫీస్ ముందు దిగినాము. అక్కడ సరౌండింగ్లో ఏదేది ఉంటుందో రూమ్ చూసుకొని ఉందామని చెప్పేసి ఇక్కడైతే ఆగి రూమ్స్ చూస్తున్నాము. अरे सभी की इसमें कुछ कोई आता रहता तो ఇక మా తమ్ముడు అయితే తక్కువ బడ్జెట్లో హోటల్కి అయితే చూసి తోలుకొచ్చిండు ఇక్కడ వరకు. అక్కడైతే ఫస్ట్ పేమెంట్ చేసి ఇక రూమ్లో కీలు అవన్నీ తీసుకుంటున్నాము. ఇదైతే మనకు గూగుల్ ఆఫీస్ నుంచి ఒక 1/2 కిలోమీటర్ మాత్రమే ఉంది, తొందరగా రీచ్ కావచ్చు అని చెప్పేసి ఇక్కడైతే తీసుకుంటున్నాము. హోటల్ రూమ్కి వచ్చినాము. ఫోన్ చేస్తా పోతున్నా.